నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ కీలక సమావేశం. 13 పార్లమెంట్ స్థానాలపై రివ్యూ. పార్టీ మార్పు వ్యవహారంతో ఆరూరి బీఆర్ఎస్ కి షాక్. హన్మకొండలో హై వోల్టేజ్ వాతావరణం. ఈ నెల 16న వైసీపీ తుది జాబితా విడుదల. అదే రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం. ఏపీ బీజేపీలో టికెట్ వార్. 2 వర్గాల మధ్య పంచాయతీ. కొనసాగుతున్న చివరి కేంద్ర కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన ప్రజలు నమ్మడాలి. కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆరూరి రమేష్ ను బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఆరూరి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకువెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆరూరి రమేష్ ను బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఆరూరి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకినాడ జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫీస్ ముందు నిరసన చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిధులు లేకుండా కాపు, బీసీ కళ్యాణ మండపాలకు శంకుస్థాపన చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలను మభ్యపెట్టడానికే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికి ఇల్లీగల్ ఫౌండేషన్ సపోర్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫీస్ ముందు నిరసన చేసిన టీడీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిధులు లేకుండా కాపు బీసీ కళ్యాణ మండపాలకు శంకుస్థాపన చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలను మభ్య పెట్టడానికి ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికి ఇల్లీగల్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ అంత డాక్యుమెంట్ ఎందుకు వెరిఫై చేయరు? డాక్యుమెంట్ వెరిఫై చేసి ఆపండి ఫౌండేషన్. మీరు ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో లేఖను విడుదల చేశారు. కాపు నాయకులకు ప్రజలకు ముద్రగడ పద్మనాభం క్షమాపణ కోరుతూ లేఖ రాశారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తమ సహకారంతో పంచాలని నిర్ణయించుకుంటున్నానని చెప్పారు. పేదవారిని మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధి చేయించాలని ఆశతో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. వారు అర్పించి చెప్పడం వల్ల ప్రభుత్వం పనిచేస్తుంటారండి. గౌరవ ప్రజానిధితో ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి. 15-16 తేదీల్లో నేను ఒక్కరిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి. మరొకసారి ప్రజానీకానికి క్షమాపణ నమస్కారాలతో క్షమాపణ చెప్పుకున్నాను. 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ ద్వారా గౌరవ ప్రజానికి చెప్పాను. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావడం వల్ల చూడడం కాదు నిలబడ్డానికి. పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ నెట్టిన తెగ వైరల్ అవుతోంది. బీజేపీ పుంజుకుంటుందని, బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారంటూ సైదిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో మరింత హీట్ను పెంచాయి. హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇటీవలే కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన అనుచర బలగానికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదని, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు గులాబీ నేతలు భయపడుతున్నారని అన్నారు. రంజిత్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డిలే వెనకడుగు వేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి దింపాలని కాంగ్రెస్ భావిస్తోందని, అందుకు బీఆర్ఎస్ నేతలే మద్దతిస్తారని, ఇలాంటి కుట్ర రాజకీయాలు అవసరమా అంటూ తన అనుచరులను బుజ్జగించే ప్రయత్నం చేశారు సైదిరెడ్డి. ఇక తాను కాషాయం కండువా కప్పుకోవడం గురించి సర్ది చెప్తూ క్షమాపణ కోరారు సైదిరెడ్డి. బీజేపీ ముఖ్య నేతల పిలుపుతోనే ఢిల్లీ వెళ్లానని, ఆ తర్వాత అక్కడున్న పెద్దలు ఫోర్స్ చేయడంతో పాటు పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే కమలం కండువా కప్పుకున్నానని కార్యకర్తలకు వివరించారు. నేను ఎవరితో చెప్పలేదు, కార్యకర్తలతో మాట్లాడని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఇప్పుడు కండువా కప్పుకోకపోతే తెలంగాణలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి చేశారు. ఎలాగో మీరంతా నా వెంటే ఉంటారు, అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు సైదిరెడ్డి.
అలాగే నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు పార్టీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఒక సర్పంచ్ కూడా లేడు. నేను వచ్చాక 120 మంది సర్పంచ్లు, 17 PACSలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిపించుకున్నాం. ఇంత చేసిన యువతకు ఏమీ చేయలేదనే బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు యూత్కు మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావచ్చని ఆలోచించిన ఇన్నాళ్ళ చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీ లాంటి నాయకుడు లేడు. ఒక్క స్కామ్ లేదు, ఆయనకు కుటుంబం లేదు, దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్ట్ ఉంటే మనకు మంచిదని ఆలోచించిన వాళ్ళు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదవుతుందనుకున్నా. అందుకే బీజేపీలో చేరని కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా చాటుతుందని జోషన్ చెప్పారు సైదిరెడ్డి. 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే ఆగమైతమని ఆలోచించినా మీకు నా మీద కోపం లేదని నేను అనను. కోపం ఉన్నా నాకు సపోర్ట్ చేస్తారు, చేయండి. మీ బలం ఉంటుందని ఆలోచించినా అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్నా. మీ బలం ఉంటుందనే నేను పోయినా. మీరు లేకుంటే నాకు విలువ లేదు, నేను లేను. 2-3 రోజుల్లో హుజూర్నగర్కు వచ్చి మీటింగ్ పెడతా. నా వెంటే ఉండాలని సైదిరెడ్డి తన అనుచరులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. లోక్సభ ఎన్నికల పోరుకు నేడో రేపో తెరలేనుండడంతో రాజకీయ వేడి జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ జారీకి రంగం సిద్ధం కావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఖరారుకు కసరత్తు చేస్తూనే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు జోరుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కోర్టు కూయక ముందే జాగ్రత్త పడుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించగా 4 మంత్రులు వైరా లింక్ కెనాల్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఖమ్మం ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ ఇప్పటికే నామ నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా కాంగ్రెస్, బీజేపీ గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. మొత్తం మీద షెడ్యూల్ విడుదలకు ముందే లోక్సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రుల బృందం పర్యటించింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని అక్కడే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా భద్రాచలం కరకట్ట పనుల పూర్తికి, ఆలయ అభివృద్ధికి, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన 5 పంచాయతీల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనుగూరులో నిర్వహించిన ప్రజాదీవన సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో అధికారికంగానే శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా బలరాం నాయక్ పేరును ప్రకటించడంతో పాటు 1,50,000 మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. జిల్లా నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండటం, 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తూ ఉండటంతో అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. జిల్లాకు చెందిన వారికి టికెట్ ఇస్తారా లేక బయట నుంచి కొత్త వ్యక్తులు వస్తారా అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక కసరత్తు సాగుతూ ఉండగా మరోవైపు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగిలేటి, తుమ్మల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు సాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని గమనించి ప్రజాప్రతినిధులు అలర్ట్ అయ్యారు. అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలపై దృష్టి సారించారు. వీరితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ కోటా కింద మంజూరైన నిధులకు శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుండి అభ్యర్థి తేలకపోయినా తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యతను మళ్లీ చూపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కుస్తీ పడుతున్నారు. ఇక విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి తిరిగి నామ నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఇటీవల ఖమ్మంలో లోక్సభ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అభినందన సభతో ఎన్నికల ప్రచార సభను కూడా బీఆర్ఎస్ ప్రారంభించింది. ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుమారుడు వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం.
ఇక బీజేపీ కూడా జిల్లాలో ఎన్నికల శంఖం పూరించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని జలగాన్ని రంగంలోకి దింపనుంది. ఇటీవల బీజేపీలో చేరిన సీతారాం నాయక్ను మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల పేర్లు వెల్లడి కాగానే కమలం దళం కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టబోతుంది. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక వామపక్షాలు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. పొత్తులో ఒక స్థానమైన కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదు. ఢిల్లీలో మాట్లాడుకోవాలని సిపిఐకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి వేసవి వేడిని తలపిస్తోంది. SCKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.